అందరికీ హాయ్ అండి. మిగిలిపోయిన పిండి వేస్ట్ చేయకూడదంటే ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయ పకోడా చేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది. ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ వీడియో కన్నా ముందు బేబీ కార్న్ కేఎఫ్సీ అని వీడియో అప్లోడ్ చేశానండి. ఆ రెసిపీ చేసేటప్పుడు ఇలా పిండి మిగిలిపోయింది అనమాట. మన ఆడవాళ్ళము ఏది మిగిలినా వేస్ట్ చేయకుండా ఇలాగా రిపేర్ చేస్తూ ఉంటాము. అది మగవాళ్ళకి తెలియక నువ్వు అన్ని వేస్ట్ చేస్తావు అని తిడుతూ ఉంటారు. మీ ఇంట్లో ఎలాగైనా అండి ఈ రిపేర్ చేసిన రెసిపీ చాలా బాగా కుదిరిందంటే అబ్బా నువ్వేది వేస్ట్ చేయవు చాలా బాగా వచ్చింది అని అప్పుడు పొగుడుతారు. 3 నుండి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా స్లైసెస్ కట్ చేసుకుని వేసుకుని అందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఉప్పు మనం ఫస్ట్ పిండిలో వేసాము చూసుకొని వేసుకోండి. అలాగే వంట సోడా చిటికెడు వేసుకోవాలి. జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీర్ణం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. వాము గింజలు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే జీర్ణంతో పాటు గ్యాస్ట్రిక్ అవ్వకుండా కాపాడుతుంది, టేస్ట్ కూడా రెట్టింపు అవుతుంది. అప్పుడు మనం కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, మైదా పిండి అన్నీ వేసాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాం కాబట్టి శనగపిండి ఒక అరకప్పులాగా వేసుకోవాలండి. ఓకేనా. శనగపిండి అరకప్పు వేసుకుని వెంటనే నీరు వేయకుండా డ్రైగా ఇలా కలపాలి. ఎందుకంటే మనం ఫస్ట్ పిండిలో నీరు ఉన్నది, తర్వాత ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఉల్లిపాయల్లో నీరు ఉంటుంది కదా. ఇలా ఫస్ట్ డ్రైగా కలపండి. కలిపిన తర్వాత మనకి నీరు చాలలేదు డ్రైగా ఉన్నది అంటే అప్పుడు కొంచెం నీరు వేసుకోవాలండి. ఎక్కువ నీరు వేసుకోకూడదు. ఇది ఎక్కువ పలచగా ఉండకూడదు అనమాట. సో కొంచెం నీరు ఎంత కావాలో అంత మాత్రం నీరు యూజ్ చేసుకోవాలి. నీరు వేసుకుని ఇలా బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1/2 లీటర్ నూనె వేసుకుని వేడిగా ఉండాలండి. వేడి అవ్వాలి. వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకుని 1 by 1 పకోడా వేసుకోవాలి. ఎప్పుడు పకోడా బజ్జీలు డీప్ ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో చేసినామంటే పైన మాడిపోతుంది, లోన పచ్చి పచ్చిగా ఉంటుంది, ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పచ్చిదనం లేకుండా లోన కూడా బాగా ఉడుకుతుంది, బయట కూడా క్రిస్పీగా బాగుంటుంది. చూడడానికి బాగుంది కదా. ఆనియన్ పకోడా అంటే పకోడా రెసిపీ వేరే చేస్తానులే అండి. ఇది మిగిలిపోయిన పిండితో మనం వేస్ట్ చేయకుండా ఉల్లిపాయలు వేసి పకోడా చేసుకున్నాము. ఈ పిండి మిగిలిపోతే కొబ్బరి పూలు, క్యాప్సికమ్, వంకాయలు, ఆలుగడ్డ, అరటికాయతో మనం బజ్జీలు చేసుకోవచ్చు. మీకు ఈ మిగిలిపోయిన పిండితో ఆనియన్ పకోడా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.